హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ప్రత్యేకత ఏంటంటే మా చుట్టాల ఇంట్లో పెళ్ళి ఉంది, మా బాగా దగ్గర. మా అత్తోళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారన్నమాట. శుభలేఖలు పట్టుకుని కరెక్ట్గా భోజనం టైంకి వచ్చారు. అందరి దగ్గర చెప్పేసి ఇలాగొచ్చారు. ఇక్కడ భోజనం చేద్దరు కానీ అని చెప్పి గబగబా వంట పురమాయించాను. ఆల్రెడీ నేను చేసేసి ఉన్నాను కదా అని చెప్పి ముందు ఎక్కువ ఇవన్నీ వండేసాను. ఒక స్వీట్ మీకు చూపిద్దామని చెప్పేసి. ఓకేనా? 2 చూపిస్తాను. దామా చూపిస్తాను రా. ముందు వంట ఇదిగో కార్జుం ఫ్రై చేశాను, చికెన్ కార్జుం ఫ్రై. ఓకేనమ్మా? ఇదిగో సాంబార్. అంటే మా ఇంట్లో చాలా ఇష్టం నేను వండేది. ఈ సాంబార్ పెట్టాను, చూపిస్తున్నా. సాంబార్ ఓకేనా? సాంబార్ పెట్టాను. చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఓకేనమ్మా? అదొక 1/2 కిలో, ఇదొక 1/2 కిలో తెప్పించానమాట. ఇంకో రైస్ వండేసాను. అమ్మా మీకు ఇవన్నీ వండేటప్పుడు టైం సరిపోదని చెప్పేసి ఇక ఇంట్లో బరిసిరా ఉంది, కొద్దిగా స్వీట్ తయారు చేద్దాం. మరి అన్నీ పెట్టినప్పుడు స్వీట్ పెట్టాలి కదా, బాగోదు కదా అని చెప్పేసి ఇదిగో స్వీట్ తయారు చేద్దాం. స్వీట్ ఒకటే చూపిద్దామని చెప్పి చూపించలేదు. ఇది అంతా చూపిస్తే టైం ఎక్కువ అయిపోద్దని. ఓకేనమ్మా? ఇదిగో శుభలేఖ, ఇదిగో శుభలేఖ పట్టుకుని వచ్చానమాట. ఈ నెల 20వ తారీఖుని పెళ్ళి. ఓకేనమ్మా? అక్కడికి అది ఇదిగో బరిసీరావులు వేసుకున్న మన ప్రాసెస్. నెయ్యి, యాలకుల పొడి, వాసన పోద్ది, పెట్టుకోవాలి అమ్మా. ఇదిగో బాదం, పిస్తా, జీడిపప్పు. ఇది ముస్లిం చేసుకునే స్వీట్ మాట. మా ఫ్రెండ్ ఇది ఒకటి చెప్పింది. సర్లే వీళ్ళకి ఉపయోగించినట్టు ఉండదు, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు చేసుకునేది మాట. ఇది ముస్లిం చేసుకునేది. ఇక పాలు, కాచిన పాలు, జస్ట్ కొద్దిగా పుట్టుకలరు, అంత ఇంకేమి లేదు. సింపుల్. ఇదిగో బరిసీరవ్వ 1 గంట ముందు నానబెట్టుకోవాలంట అమ్మా. 1 గంట ముందు ఇది నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు చూడు ఎలాగైపోయిందో అంతే. ఇది కొద్దిగా ఇప్పుడు పాలలో ఉడుకుద్దన్నమాట. ఉడికిన తర్వాత పంచదార వేస్తాను. ఇంట్లో స్వీట్ ఏముంటుంది చక్కగా. మరి వచ్చిన చుట్టాలకి పుత్తి భోజనం పెట్టలేం కదా. బంగారం నచ్చిందా నా వంటలో? ఇదిగో ఏమ్మా, ఇగో పాలు, కాచిన పాలు అన్నమాట. ఇది మీరు ఏం చేసుకుంటారో ఒకసారి చెప్పండి అంటే చెప్పింది మా ఫ్రెండ్. మన డాక్టర్ మీటింగ్కి వెళ్తే ఇలా చెయ్యండి ఆంటీ, చూపించండి, మీ వంటలైనా మా వంటలు కూడా చూపించండి అండి. ఓకేనమ్మా అని. ఇదిగో పాలే అంటే నానబెట్టేసింది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదంట. ఇది వేసేస్తున్నాను. ఇది 1/2 కిలో మీద ఎక్కువే ఉంది, ఇంట్లో ఉంది రవ్వ. చాలా సింపుల్గా అయిపోద్ది ఆంటీ అని చెప్పింది. ఓకేనమ్మా అని చెప్పి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా ఇందులోనే వేస్తున్నాను. ఎంతో కాదు. నేను కుంకుమ పువ్వు వాడతాను రా. మేము తణుకులో కార్తీకయ్య అనే షాప్లో తీసుకుంటాం. రాలేదు మేడం అన్నాడు మొన్న వెళ్తే. మళ్ళీ వెళ్తే ఇంకా రాలేదు అన్నాడంట. హెల్త్కే మంచిది కుంకుమ పువ్వు. అదేంటండి మీ షాప్లోనే కదా తెచ్చుకోండి అంటే లేదండి వచ్చేస్తుంది అన్నాడు. కొత్త ఖర్జూర పండు వస్తుంది. ఇప్పుడు రంజాన్ వెళ్ళిపోయింది కదా, కొత్తగా ఖర్జూరాలు వస్తాయి. ఖర్జూర పండు చాలా మంచిది, తినండి. చక్కగా ఆరోగ్యానికి మంచిదమ్మా. ఇందులో ఖర్జూర పండు కూడా వేసుకోవచ్చు అంట, ముక్కల కింద తీసుకుని. ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిందే. 1 గంట మట్టుకు నానబెట్టుకోవాలండి శుభ్రంగా. 2-3 సార్లు కడిగేసాను. ఇందులో కూడా ఎంత డస్ట్ వచ్చిందో. ఉప్మా చేయడం తెలుసు కానీ ఎంత వస్తుందని తెలదాం. ఎసరు మరగ్గానే పోసేస్తాం. అందులో కడుగుతుంటే ఎంత వచ్చిందో పోసేసుకుంటున్నాం. ఇదంతా కూడా బలంతో కూడిందే. కట్టేస్తున్నాను అంతే. ఓకేనమ్మా? నేను చేసుకునేటప్పుడు ఆ వేడి అలా మగ్గుద్ది. అంతా కడుపులోకి వెళ్ళిపోయేది, పాడేసేది ఏం లేదు. ఇంట్లో క్రిస్మస్ పళ్ళు తింటారు పిల్లలు. మనిషికి ఒక కథలాగా ఉంది ఇంట్లో. ఓకేదా? పంచదార పోసేస్తానమ్మా. ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ పంచదార పోయగానే లూజ్ అవుతుంది. లైట్ కలర్లో వేసాను అంతే. యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను ముందే. అంతే.
పడిపోయింది. వర్షాలు వస్తున్నాయి, వర్షాలు అంటున్నారు, వర్షం లేదు, ఏమీ లేదు. చుట్టుపక్కల అంతా గుర్తుంది. మన తణుకు ఏరియాలో ఎక్కడ వర్షం లేదు. చాలా ఎండ. దాన్ని తగ్గట్టు 2 గంటలు కరెంట్ తీసేస్తున్నాడు. మీకు ఉజ్జాయింపు తెలుస్తాను పోతున్నాను. ఎదుగో ఇవి కూడా వదిలిపెడతలేదు. ప్రేమతో కొంత కదా మా వదిని, దాన్ని పాడు చేయడం ఎందుకు. ఎదుగో ఇది సాల్ట్ అమ్మ, సాల్ట్ పట్టింది. ఇవి లెక్కేసాను, సాల్ట్ పోసేసాను పంచదార. సోల ఓకేనా, అంతే. బాగుందా? కొంచెం పట్టుకెళ్తారా? వేస్తానులే, బాక్సులో పట్టుకెళ్ళండి వదినా. చూసి ఎలా వచ్చిందా? పండు బాబు దా చూపిస్తుందా నిన్ను? మా అబ్బాయిని పరిచయం చేస్తుందా యూట్యూబర్స్? సిగ్గుపడిపోతున్నావుంట్రా. ఓకే, చూసాలా ఉందా? సూపర్ అంటే సూపర్. అది అది చుట్టాలు భోంచేసి ఇక్కడే పడుకుంటారు. శుభలేఖలు ఏం పంచి పెడతారు ఈ స్పీడ్ తిని. అది మాట. ఇది సిమ్లో పెట్టాను, అలా ఉడుతుంది. ఇదిగో చూడండి పెట్టేస్తున్నాయా? ఓకేనమ్మా, ఇదిగో పోసేస్తున్నాను. మనం తినేదే కదా, మామూలుగా ఎలాగ తినరు, అందరూ పోసేసుకున్నాం అనుకో. ఓకేనా, చూడుకు మైసూర్పాకంలో పోతుంది. సేమ్ మైసూర్పాకు కూడా ఇదిగో లైట్గా వేసానన్న పేరు. ఎలా ఉందిరా? బాగుందమ్మా. ఇదిగో ఇలా చేసుకోండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుద్ది. బరిసీ రవ్వలో తెల్లది. అన్నవరం ప్రసాదం చేసుకునేది బాగా రెడ్ కలర్, షుగర్ పేషెంట్లు తింటారు అది. ఇది 2వ రకం బరిసీ రవ్వ అమ్మా. గోధుమ రవ్వ అన్నది సుజీ రవ్వ, అది కాదు ఇది. ఓకేనమ్మా, ఇలా చేసుకోండి. మనకు కావాల్సిన చేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ తింటే మొక్క మూతేస్తుంది. ఇదిగో బాగా తోడిపోకూడదు, గట్టి అవుద్ది మళ్ళీ. అదిగో అంతే. మంచిగా పెద్దది. అది మామూలుగా చక్కగా ఒక చిన్న గిన్నెలు వేసుకుని బౌల్లో ఒక స్పూన్ ఇచ్చేస్తే ఓకేనా. ఇది కొద్దిగా ఉడుగుతూ ఉంటుంది. నా చిన్ని కిచెన్ మీకు హోమ్ టూర్. చిన్ని కిచెన్ ఫస్ట్ మంచినీళ్ళు కాడి నుంచి పైకి వెళ్దాం. అయిపోయిందిరా, కట్టేసాను. ఒక్కసారి మా కిచెన్ చూద్దరు కానీ. అమ్మ ఒక్కసారి బంగారం కెమెరా తిప్పు. సింపుల్గా ఉంటుందిరా. ఇక అలా చదువుకుంటాం ఉన్నంతలో అలా చక్కగా చూసుకోండి. మనకు ఉన్నంతలోనే అలా చదువుకోవాలి. ఎక్కడ చదువు ఏం చేయమనేసి పాపం సామానాలు పట్టక ఇదిగో అన్నీ అలా రౌండ్ వేసేయమ్మా. చక్కగా రౌండ్ వేసుకుంటూ వచ్చాయి. మనం డస్ట్బిన్ కూడా మూత పెట్టుకుని చూసుకోండి. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మా బెల్ బటన్ నొక్కి మరి అందరికీ కూడా మీరు చెప్పాలి. మరి చెప్పి మళ్ళీని మీ అందరూ కామెంట్స్ పెట్టండి, చదువుతాం. అమ్మా కామెంట్స్ రూపంలో తెలపండి. మీకు ఏం కావాలో అది వండుతాను. మీకు పలాంది వండండి అమ్మంటే నేను వండి చూపిస్తాను. చింతపండు చూపించాలి. చింతపండు వస్తుంది 2 రోజుల్లో చూపిస్తాను. చింతపండు తీయమన్నారు. ఓకేనమ్మా. ఇదిగో కొన్ని ఇక్కడ ఇన్వర్టర్ ఉంది, ఇలా పెట్టేసామరా. ఇక్కడ క్లాత్ ఇలా వేసుకోండి. ఈ పక్కన బంగారం ఒకసారి పైకి ఇదిగో ఇలా వేసుకోండి. బోర్డు సామానం పట్టినాయి అందులో. అంటే మనకు సరిపోవడం అంటే మనం సరిపెట్టుకోవడమే. ఇదిగో ఇక్కడ ఇన్వర్టర్ ఉంటుంది, దీని వెనకాల బోర్డు ఉంటుంది కాదా. బోర్డు సామానాలు ఉంటాయి మనకు అవసరమైనవి ఇక్కడ మనం వాడుకుంటున్నాం. ఇదిగో చక్కగా
కింద కూడా పెట్టుకుంటాం డబ్బాలు, గ్యాస్ బండ ఇదో డబ్బాలు. ఇలా కింద ఇలా క్లాత్ వేసుకుంటాం వల్ల ఏంటి తెలుసా బెనిఫిట్, గమ్మున ఏమన్నా జారినా పడిపోయినా మన కాళ్ళ మీద పడదు, క్లాత్ పీల్చుకుంటుంది. అందుకని మా అమ్మాయి ఇలా వేసిందన్నమాట. ఈ క్లాత్ కంపల్సరీ వంటగదిలో క్లాత్ అనేది ఉండాలి అమ్మా, చాలాతే ఇబ్బంది పడిపోతాం. ఓకేనా బంగారం? ఇగో మంచినీళ్ళ బిందు కూడా ఉంది వాస్తు ప్రకారంగా. మంచినీళ్ళ బిందు లేదనుకుంటారు. ఇగో 2 బిందులు, ఇగో బిందెలు కూడా ఇదిగో. ఈ సామానాలు తోముకుంటాకి ఇది మంచినీళ్ళకి, ఇది రైస్ డబ్బా. ఓకేనమ్మా? మరి సబ్స్క్రైబ్ చేసి మీ అందరూ కూడా లైక్ చేయండి అమ్మా. లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకేనా? మంచి రెసిపీతో ఇప్పుడు చుట్టాలు ఉన్నారు కదా, ఆడవిడ కదా, మరి కొంచెం వాళ్ళ భోజనాలు గట్టి వడ్డించేసి నేను కూడా అంత తినేసి మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దున మేము ముందుకు వస్తాను. మీ సాయమ్మ. బాయ్.